తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. పిఠాపురం పట్టణం జనసేన పార్టీ ఆఫీస్ నందు పవన్ కళ్యాణ్ వినతి పత్రం ఇచ్చేందుకు వివిధ జిల్లాల ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ లీడర్లు సభ్యులు తరలివచ్చారు. ముందుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావుకు తమ సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. రోలిస్తూ అందులో కటింగ్లు పెట్టి మమ్మల్ని బాధాకరంగా చేసి మమ్మల్ని ఇదిగా చేస్తున్నారు కనుక మా చాటి డ్రైవర్లందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని కోరుతూ నెలసరి జీతం కూడా వేసి మా భార్య బిడ్డలు పెంచుకునే అవకాశం మీరు కల్పిస్తారని మిమ్మల్ని కాలు పాదానం అవసరం చేసుకుంటాం. మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి రావడం జరిగింది కనుక మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని మా తమ్ముళ్ళని మీ అన్నలకి ఒక న్యాయం పోరాటం చేస్తాం. రెగ్యులర్ అవసరం లేదండి. నెలవారీ జీతం పిఎఫ్ కట్ చేయడం నెలవారీ జీతం మాకు బస్సు ఫ్రీ అన్ని మా వల్ల కాదు. నాకేమో బాధ్యతలు ఉన్నాయి, అంత అవి నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? ఇలాంటి సమస్యలు 7,000 8,000తో బతికేవాడు 1,50,000 స్ట్రైక్ చేసేవాడు ఈ దేశంలో అనేక కోణాలు ఉంటాయి. అర్థమైందా? 1,50,000 కూడా స్ట్రైక్ చేస్తాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది 8,000 9,000తో ఈ దేశంలో కనీసం కొన్ని 20-30 కోట్ల మంది పొందుతున్నారు 10,000 జీతంతో. అర్థమైందా? కానీ 1,50,000 వచ్చేవాడు కూడా స్ట్రైక్ చేస్తాడు ఈ దేశంలో. అదేంటంటే ఆడికి ఎలా నడుస్తుందో వీడికి ఎలా నడుతుందో మనకి ఎవరికి తెలియదు. ఆ సమస్యలు మీకు రిప్రజెంటేషన్ రాసి మీ సమస్యలు అన్నీ ఉంటాయి. సార్కి నేను తక్షణం చర్యలు చేస్తాను. కాబట్టి మాకు మెయిన్ సమస్య ఏంటంటే సార్ డిపోలో కూడా కొద్దిగా డ్యూటీ చేసే దగ్గర కొద్దిగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. డ్యూటీలు వేస్తున్నారు సార్. వాస్తవంగా అయితే ఆర్టీసీ అన్నది ఒక రోజు డ్యూటీ ఒక రోజు సెలవు సార్. కానీ అలా కూడా 15 రోజుల డ్యూటీ కూడా పడుతుందండి. ఈ ఆల్ డ్యూటీ పట్టిన 4 రోజులు 5 రోజులు డ్యూటీ ఉంటుంది సార్. మాకు 40,000 వస్తుంది సార్. ఓల్వో బస్సులు ఎన్ఆర్సీ మంచి చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ ఎందుకు పొందకూడదు? మీరు కానీ చిన్న ఆస్తూ ఉంటారు ఏమని ఏదో రోజున అవుతుంది. నాట్లు కావు. హాస్పిటల్లో ఒక మనిషి 3,000కి పనిచేస్తాడు 25 సంవత్సరాలు ఈ దేశంలో ఈ పిఠాపురంలో. ఏంటంటే అంతే అది నడుస్తుంటుంది. అది ప్రయాణం చేస్తే తనే మాకు 10 రూపాయలు టికెట్ ఇక్కడ దిగడానికి కూడా 10 రూపాయలు టికెట్ మాతో కడతారండి. టికెట్ కొట్టేస్తారు. అది కాకుండా రాత్రులు డ్యూటీ చేసి రాత్రి మిగిలినప్పుడు పోలీసులు కూడా యూనిఫామ్ ఉన్నా కూడా డ్యూటీ వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళినట్టు మమ్మల్ని ఒక రంగంగా చూస్తున్నారు. రోడ్డు మీద యాక్షన్ జరుగుతుంది. పర్మిటర్కి అయితే వాళ్ళు వినోద తరఫున వచ్చి డిఎం తరఫున వచ్చి సార్ నర్సమని వచ్చింది. కొంచెం వెనకాలని కొంచెం మనం ఎవరు కాకుండా బాబు మీరుండండి. ఇలా వస్తే తారకే మెట్లెక్కే నువ్వు పైన చూడు వస్తుంది.